హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు అయితే నేను చామగడ్డ పులుసు చేశాను. చాలా రోజులకైతే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను, చూసేయండి ఫ్రెండ్స్. చాలా బాగా చిక్కగా రోటీలోకి, అన్నంలోకి, పుల్కాలోకి బాగుంటుంది. ఇంకో ఇలా ట్రై చేసుకోండి, ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్లో చెప్పేసేయండి. ఓకేనా. కావాల్సిన పదార్థాలు నేనైతే మాది చామగడ్డలను అయితే ఉడకబెట్టేసుకొని పొట్టు తీసి పక్కకు పెట్టుకున్నాను. ఒక ఉల్లిగడ్డ కోసాను, కరివేపాకు, కొత్తిమీర లాస్ట్లో వేస్తాను ఫ్రెండ్స్. అంతే. చింతపండు, నిమ్మకాయ అంత పిసికి పక్క పెట్టేసినాను. గ్యాస్ అయితే ముట్టించి మనమైతే బ్యాండీ అయితే పెట్టుకోవాలి. అదేనండి ఒక పాత్ర పెట్టుకోండి. కొందరు ముకుడు, కొందరు నేనైతే ఇట్లా ఎడల్పు పాత్రలో చేస్తున్నాను. అది కాలినాక కొంచెం నూనె అయితే 2 పావులు వస్తున్నాను. నూనె పడుతుందండి. పులుపనంగానే నూనె, ఉప్పు, కారం ఉంటేనే చాలా టేస్టీగా వస్తుంది కదా. నేనైతే ఇన్ని రోజులు పనికి పోవడం వల్ల నాకు వీలు కాలేదండి వీడియో తీయడానికి. ఇవాళ అయితే తీస్తున్నాను. ఇంకా మనమైతే పోపు దినుసులు వేసుకొని ఉల్లిగడ్డలు కూడా వేసుకుంటున్నాను. అలాగే అదే చామగడ్డలు కూడా మన నూనెలో వేపుకోవడం వల్ల కొంచెం గట్టి పడితే జిగురు అనేది పోతుంది. తర్వాత ఉప్పు కూడా వేసుకోండి, ఎందుకంటే బంక రాకుండా ఉప్పు వేసుకోవడం వల్ల మంచిగా పొడిగా వచ్చేస్తుంది. కరివేపాకు, చామగడ్డలు అండ్ ఉల్లిగడ్డలు ఒకేసారి వేసుకున్నాను. బాగా గోలిచ్చినాక మళ్ళీ ప్రిపరేషన్ ఏముంటుంది ఫ్రెండ్స్, మనము పసుపు వేసుకోవాలి, అల్లం వేసుకోవాలి. నేను అందుకనండి చాలా రోజులకు వీడియో తీయాలన్నా నాకు ఓపిక లేకుండా పోయిందండి. అందులో పనికి పోవడం వల్ల, ఇంటికి వచ్చి పని చేసుకోవడం వల్ల వీడియో తీయలేదు. అందుకే లైవ్లు ఎక్కువ చేశాను ఈ మధ్యలో. ఇవాళైతే కర్రీ వండుతున్నానని పెట్టేసినాను. ఇంటికాడనే ఉందాం అనుకున్నాను, మళ్ళీ పనికి పోవాల్సి వచ్చిందండి. ఇక మంచిగా గోలించుకోవాలి ఫ్రెండ్స్. చామగడ్డ తినండి ఫ్రెండ్స్, వారానికి ఒకసారి తినండి, మంచిది. పీచు పదార్థం కదా, తినండి. కొంచెం అయితే పసుపు పడుతుంది, 1 స్పూన్ వేసిన నేను. మంచిగా మాది కొమ్ముల పసుపు, కొట్టించిన పసుపు అండి, బాగుంటుంది ఫ్లేవర్ అయితే. మనము నిన్ననే ఎల్లిగడ్డ, నేను 1 కిలో ఎల్లిగడ్డ, 1/2 కిలో అల్లం తీసుకొని నూరి ఫ్రెష్గా రోట్లో దంచేసి పెట్టేసుకున్నది. అల్లం అయితే కొంచెం వేస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం పడుతుంది, వేసుకోండి. నా స్పూన్ పెద్దనే ఉంటుంది కనుక చిన్నగా అనిపిస్తుంది. కలబెట్టుకోండి. మంచిగా కలబెట్టుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు అలా మగ్గించుకోవాలి. మంచిగా అలా వేపుకోవాలి. బాగా నూనెలా వేపుకున్నానుకో బాగుంటుంది టేస్ట్ అయితే. చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. కర్రీ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. కొంచెం ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్. ఉప్పు వేసుకొని కలబెట్టుకుంటూ ఉండండి. నేనైతే ఉప్పు ఒక్కసారి వేసేసినాను. కొంచెం మూత చెప్పాను కదా, జిగురు రాకుండా ఫస్ట్ కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు మొత్తం అంటే కర్రీకి ఎంత సరిపోద్దో అంత స్పూన్ అయితే వేసేసినాక నూనె పైకి వచ్చినాక మనం కారం అయితే 1.5 స్పూన్ 2 స్పూన్లు అయితే పడుతుందండి. కారం అయితే 2 స్పూన్ల కారం అయితే పడుతుంది. కారం అయితే 3 స్పూన్లు అయితే వేసిన ఫ్రెండ్స్. ఇప్పుడే మా ఆయన ఫోన్ చేసిండు, మాట్లాడినా. 2 స్పూన్లు అయితే వేసినాను. వేసి మంచిగా కలబెట్టుకొని నేను కొంచెం నిమ్మపండు అంత చింతపండు అయితే పిసికి పెట్టేసినాను చెప్పాను కదా, అదైతే ఇందులో అయితే పిసుకోవాలి. కొంచెం నూనె పైకి వచ్చినాక పిసుకుందాం. ఓకేనండి. పులుసులు మా ఇంట్లో చాలా తింటామండి. అన్నీ ఎగ్ పులుసు, ఇది అన్నీ చేపల పులుసు ఇలా తినడం చాలా ఇష్టము. కర్రీస్ కంటే పులుసులు ఎక్కువ పోతాయి. అందుకే 10 కిలోల చింతపండు అయితే నేను కొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చింతపండు అయితే పిసికిపోస్తున్నా, మీరు కూడా పోసేసుకోండి. చింతపండు కొంచెం తీయగా ఉంటుందండి, బాగా పుల్లగా ఉండదు, బాగా తీయగా ఉండదు, మీడియం. ఓకేనా. ఇట్లా కొందరు చిక్కగా ఉంటుంది, కొందరు చిక్కగా ఇష్టం అండి. నాకు కొంచెం మీడియం ఇష్టము. మా ఇంట్లో మీడియంగా తింటాము. మొత్తం చిక్కగా తినడండి. చిక్కగా తింటే కడుపు నొప్పి వేస్తుందని మా ఆయన అసలు చిక్కగా తినడు. నీళ్ళైతే ఇక కొన్ని పట్టేసినాయి, ఒక 1/2 లీటర్ అన్ని పట్టినాయి. ఇంకో కొంచెం మెంతి పొడి వేసినాను. అదే జీలకర్ర మెంతుల పొడి ఉంటుంది కదా, అదే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అది జీలకర్ర మెంతుల పొడి. స్మెల్ అయితే ఎట్లా వస్తుంది అంటే అట్లా వస్తుంది. ఓకేనండి. ఇకైతే 10 నిమిషాలు ఇక మంచిగా మసాలా పెట్టుకోండి. కొంచెం దగ్గరికి అయ్యాలి ఉప్పు మసాలా పెట్టేసుకొని దించేసుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. వీడియో అయితే నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. ఇక మసిలిపోతుంది బాగా. కొంచెం మసాలా వేసుకొని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అయిపోయినట్టే. లాస్ట్ ఇంగ్రీడియంట్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. అయితే మసాలా వేసిన ఫ్రెండ్స్, కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఇంట్లో గిత్తతే ఉండే కడిగేసినాను. ఫ్లేవర్ అయితే బాగుంది, టేస్ట్ కూడా మస్తు. మా చిన్నోడు అయితే మంచిగా తిన్నాడండి. మీకు కూడా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. చూసినట్టు ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్, నాకైతే యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.